వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు రెండంటే రెండు ఉల్లిపాయలతో ఈ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ లేదా లంచ్లో చేసే ఈ ఉల్లి పరాఠాని చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఉల్లి పరాఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలానే దీంట్లోకి చిటికెడు సాల్టు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని పైనుంచి కాస్త ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ 2 ఉల్లిపాయల్ని ఇలా చీలుకుల్లాగా కట్ చేసుకున్నాను. వాటిని బాగా నలిపితే ఇలాగ మనకి విడివిడిగా అయ్యి ఆనియన్స్ అనేవి ఎక్కువగా అవుతాయండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, అలానే కొంచెం మ్యాగీ మసాలా అండి. మ్యాగీ మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అలానే ఇప్పుడు కొంచెం కారం, టేస్ట్కి సరిపడేటట్టుగా ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలానే కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిమ్మరసం లేని వాళ్ళు ఆమ్చూర్ పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కప్పు వరకు పుట్నాల పప్పుని మిక్సీ పట్టి వేసుకోవాలండి. ఒకవేళ మీరు పుట్నాల పప్పు లేదు అనుకుంటే శనగపిండిని కూడా వాడచ్చు. కాకపోతే శనగపిండిని అయితే కాస్త ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మొత్తాన్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసి ఈ మసాలాలు ఇవంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ని అయితే వేయాలి. ఎందుకంటే చేతికి అతుక్కున్నట్టు ఉంటుందండి. అలా అతక్కుండా ఉండటానికి కాస్త ఆయిల్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని పక్కన పెట్టేసి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండిలో నుంచి పెద్ద సైజు బాల్ని అయితే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్నాక్ రెసిపీస్, ఇంకా వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయండి. మీకు వీలైతే వాటిని కూడా చూసేయండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని అయితే పెట్టుకొని అది బయటకు రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కాస్త పొడి పిండిని అప్లై చేసుకొని పైనుంచి కాస్త కలోంజీ సీడ్స్ వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. వేసుకొని కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా చేత్తో కాస్త ఒత్తుకున్నాను. చేత్తో ఒత్తుకున్న తర్వాత ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో కూడా ఒకసారి ఒత్తుకోవాలి. మరి గట్టిగా ఒత్తేస్తే మనకి బాగా చిరిగిపోయినట్టుగా అయిపోతుంది. నెమ్మదిగా లైట్గా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఒత్తేసుకోవాలి. ఇక్కడ నేను 2 పరాటాలని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లి పరాటాని అయితే వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్గా అయినా చేసి ఇవ్వచ్చు. డైట్లో ఉన్న వాళ్ళు మనం బయట స్నాక్స్ని మిస్ అవుతున్నాం అనుకుంటే ఇలా ఒక్కసారి ఉల్లి పరాటా చేసుకోండి. హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళైతే ఇందులో ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రోటీన్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్నాను. నేను మధ్య మధ్యలో కాస్త నెయ్యిని కూడా వేసుకొని కాల్చుకున్నానండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం 2 పరాఠాలని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే అండి. దీన్ని మీరు దహికా దడ్కా పెరుగుతో కూడా నంచుకొని తినచ్చు. ఆ రెసిపీ కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీని కూడా చేస్తాను. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.